సంపాదనలో ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలన్న భావన చాలా గొప్పదే. అలాంటి ఆలోచనలు చేతల్లో చూపిన వ్యక్తులు అందరికీ ఆదర్శవంతులవుతారు. కోట్ల రూపాయలు సంపాదించిన తరువాత కొంతమంది శ్రీమంతులు సొంత ఊరిని అభివృద్ధి చేస్తున్న ఘటన చూస్తున్నాం. ఇప్పుడు విజయవాడలో ఓ బిచ్చగాడు తాను భిక్షమెత్తిన ఆలయానికి వెండి కిరీటాలు చేయించి శ్రీమంతుడయ్యాడు. విజయవాడ సత్యనారాయణపురంలోని ముత్యాలంపాడు కోదండ రామాలయం మెట్ల మీద భిక్షాటన చేస్తున్న ఈ వృద్ధుడి పేరు యాడ్ల యాదిరెడ్డి. 76 వయసున్న ఈయన ఆలయం వద్ద భిక్షాటన చేసి సంపాదించిన 1,50,000 రూపాయలతో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుల విగ్రహాలకు వెండి కిరీటాలు చేయించాడు. కొంత మొత్తాన్ని నిత్యాన్నదాన కార్యక్రమానికి దానమిచ్చాడు. చాలా ఏళ్లుగా ఇదే ఆలయం వద్ద భిక్షాటన చేస్తున్న యాదిరెడ్డి ఆలయానికి ఏదో ఒకటి చెయ్యాలన్న ఆలోచనతో ఏడాది క్రితం నుంచి డబ్బులు కూడబెట్టడం మొదలుపెట్టాడు. ఆ డబ్బులతో ఆలయ మూల విరాట్టులకు కిరీటాలు చేయించాడు. నల్గొండకు చెందిన యాదిరెడ్డి 11 ఏళ్ల వయస్సులో ఇంట్లోంచి పారిపోయి విజయవాడ చేరుకున్నాడు. చాలా కాలం నగరంలోని వివిధ ప్రాంతాల్లో రిక్షాలాగి డబ్బులు సంపాదించిన ఈ వృద్ధుడు ఆ తరువాత శరీరం సహకరించక భిక్షాటన ప్రారంభించాడు. కోదండ రామాలయానికి తాను ఏదో ఒకటి చెయ్యాలన్న తలంపుతోనే కిరీటాలు చేయించానని వృద్ధుడు చెబుతున్నాడు. 45 సంవత్సరాలు రిక్షా దొక్కా. నా ఓపిక అయిపోయిన కానించి మరి రాములవారి గుడి దగ్గర, బాబా గుడి దగ్గర కూర్చున్న భక్తులు ఏదో రూపాయి ఇచ్చి అది జాగ్రత్త చేసి భగవంతుడికి ఇవ్వాలదలుచుకున్న భగవంతుడు సాయిబాబాకు ముందు ఇచ్చాను. తర్వాత రాములవారి గుడి కూడా ఇవ్వాలని మనసు పుట్టింది కనుక రాములవారి గుడి కూడా ఇచ్చాను. మరి నా ఆరోగ్యంగా ఇంకా ఉంటే ఇంకా మా ఆలోచన ఏం పుడుతుందో అది భగవంతుడు ఏ రూపంగా నన్ను ఇచ్చేస్తాడో దాన్ని బట్టి ఆలోచించి భగవంతుడికి చేస్తా. గతంలో కొంతకాలం సాయిబాబా ఆలయం వద్ద యాదిరెడ్డి భిక్షాటన చేశాడు. అక్కడ వచ్చిన డబ్బుతో సాయినాథుడికి వెండి కవచం చేయించాడు. నిత్యాన్నదానానికి 20,000 రూపాయలు విరాళం ఇచ్చాడు. రూపాయి కూడబెట్టి భగవంతునికి ఆభరణాలు చేయించిన యాదిరెడ్డిని స్థానికులు అభినందిస్తున్నారు. ఇచ్చిన దానాన్ని అతను దేవుడికి ఉపయోగిస్తున్నాడు. మాకు చాలా సంతోషంగా ఉంది బాబు. మేము చేయలేంది ఆయన చేస్తున్నాడు. మేము రూపాయే ఇచ్చాము, ఆయన ఇంకా ఎక్కువ చేసేసాడు. ఆ రూపాయి కూడా మాలో దాంట్లో ఉన్నట్లు మాకు మేము కూడా తృప్తి. మామూలు భిక్ష చేసుకునే ఆయన అంతటి మహానుభావుడయ్యారు. మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఆయనను చూసి మనం కూడా ఒక పైసా దానం చేసుకుంటే మనం రేపొద్దున మనం భవిష్యత్తులో మనకి కూడా ముక్తి వస్తుంది. భక్తులు ఇచ్చిన సొమ్ము ఆ భగవంతుడిది కాబట్టి ఆ రాముడికే చెందాలనే ఉద్దేశంతో అతని దగ్గర ఉన్న సొమ్మంతా కూడా ఈ రోజులో ఎంత కోటీశ్వర్లైనా వాళ్ళ దగ్గర ఉన్న ధనం అంతా ఎవరు సాధువు రేపటి రోజున ఏదో ఆలోచించుకోకుండా అతని దగ్గర ఉన్న డబ్బునంతా తీసుకొచ్చి రాముల వారి కిరీటాన్ని సమర్పించాడు. ఆ రాముల వారే ఆయనకి మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, ఆయన చల్లగా చూడాలని, ఆయన తప్పనిసరిగా మోక్షప్రాప్తి కలగాలని మేము కూడా రాముల వారిని ప్రార్థన చేస్తున్నాం. 1,50,000 రూపాయలతో వెండి నగలు చేయించిన దాత యాదిరెడ్డిని ఆలయ పూజారులు మేళతాళాలు పూర్ణ కుంభంతో స్వాగతం పలకడం విశేషం. దేవస్య ధీమహి